టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశిలో ఉన్నాడు. మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తులారాశిలో ఉన్నాడు. కుజుడేమో వృశ్చిక రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతే అయిపోయింది. అలాగే బుధుడు వృశ్చిక రాశిలోకి వస్తాడు. అలాగే శుక్రుడు 26వ తేదీకి వృశ్చిక రాశిలోకి వస్తాడు. రవి మాత్రము 16వ తేదీన మనకి నవంబర్ 16వ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాడు. ఇది గ్రహస్థితి. అంటే మొదటి 2 వారాలు మనకి ఈ యొక్క 16 నుంచి 22 కాబట్టి కంపల్సరీ రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి తులలో ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడికి వచ్చాడు గురుడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, భాగ్యంలోకి వచ్చాడు, మీకు అదృష్టాన్ని ఇస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి వృత్తిలో ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి. కానీ స్నేహాలు చెడ్డ స్నేహాలు పట్టారు, చెడ్డ స్నేహాలతో తిరుగుతారు. దానివల్ల ఏమవుతుందండి? లాస్ గ్యారంటీ. కనబడకుండా లాస్. ఇప్పుడు తెలీదు, గుండంతా గీసేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో తెలుస్తుంది. కొత్త కొత్త మిత్రులు వచ్చారని పాత వాళ్ళని వదిలేసుకొని తిరుగుతారు. అలాగే అర్ధాష్టమ రాహు, అలా ఈ యొక్క పంచమ శని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి అర్ధాష్టమ రాహు ఎప్పుడూ టెన్షన్సే. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలస్యం, ప్రతి పనిలో కూడా మీరు అనుకున్నది సాధించరు. బాస్ ఒకటి చెప్తుంటే పని ఒకటి చేస్తున్నారు, టెన్షన్. మీరు చేసేటటువంటి ఉద్యోగం దగ్గర వాతావరణం అనుకూలంగా ఉండాలి, కానీ ఉద్రేకమైనటువంటి వాతావరణం మీరు ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటారు. మీరు ఈ వృశ్చిక రాశి వారి ఆత్మీయులను పోగొట్టుకుంటారు. చెడ్డవాళ్ళతో దోస్తానాలు చేస్తారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పిల్లలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి మీరు చేస్తారు. అటువంటి స్థాయి తెచ్చుకోవద్దు, స్థితి తెచ్చుకోవద్దు. అదేవిధంగా ఈ యొక్క అప్పుల బాధలు, ఆ అప్పులు తీర్చి పడేస్తారు. ఆదాయాలు పెరుగుతాయి. నిజాయితీగా ఉంటే సరిపోదు, నిజాయితీ పరులతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. చెడ్డోళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా మీ నిజాయితీ పనిచేయదు. ఆలోచన సరళి మారాలి. చెడిపోయింది ఇప్పుడు వృశ్చిక రాశికి. ఎందుకంటే గురువు ఒక్కడే రక్షిస్తున్నాడు. కాబట్టి పొలాలు కొంటారు, స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు. ఇవన్నీ ఎవరికి కావాలండి? క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఫారెన్లకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోండి, శని జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, శని స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని, శనీశ్వరుడికి ఏమో కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని, అలాగే నీలం రంగు వస్త్రాలని కానీ లేదా రాహుకు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.